హలో ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన క్వశ్చన్. టాపిక్లోకి వెళ్ళబోయే ముందులా మీకు ఏమన్నా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే సెరీనియం విత్ జావా ఆటోమేషన్ క్వశ్చన్స్ విత్ ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్ ఏమన్నా కావాలన్నా కానీ కమెంట్లో మెన్షన్ చేయండి. సో చాలా కమెంట్స్ వస్తున్నాయి, నేను దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని వీడియోస్ అనేది చేస్తున్నాను. కొంచెం మీరు ఏమన్నా పెట్టిన కమెంట్ లేట్ అవుతుంటే కొంచెం అర్థం చేసుకోగలరు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఆ, ఏమంటున్నారంటే క్యాండిడేట్ అనే వాళ్ళు ఎక్స్ కంపెనీలో జాయిన్ అయ్యారంట. డ్యూ టు సమ్ రీజన్స్ 1 వీక్లో లెఫ్ట్ అయిపోయారు పిఎఫ్. ఓకే, సో అంటే అబ్స్కాండ్ అయిపోయారు అనమాట. ఓకే, జాయిన్ అయ్యారు, అబ్స్కాండ్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే పిఎఫ్లో జాయినింగ్ డేట్ ఎగ్జిట్ డేటు సేమ్ డేట్ వేసారంట. సో ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయారు కాబట్టి దాని సర్టిఫికేట్స్ కూడా లేవన్నమాట. ఓకే, ఫ్యూచర్లో బీజీవీ ప్రాసెస్ ఏంటి పరిస్థితి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ అబ్స్కాండ్ అనేది తెలిసి అయితే చేయొద్దండి. ఓకే, తెలియక ఏదన్నా చేశారంటే అది ఓకేలే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అబ్స్కాండ్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అబ్స్కాండ్ అనేది అవ్వద్దు. మీరు అంతగా బయటకు వచ్చేయాలంటే ప్రాపర్గా వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్లో 15 days నోటీస్ పీరియడ్, 1 వీక్ నోటీస్ పీరియడ్ ఏదో పాలసీ ఉంటుంది కదా, దాని ప్రకారం మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేశాకే మళ్ళీ కొత్త కంపెనీ అనేది జాయిన్ అవ్వండి. అబ్స్కాండ్ మటుకు అవ్వద్దు. ఓకే, సో ఇక్కడ ఏమైంది, సో అబ్స్కాండ్ అయిపోయారు కాబట్టి అక్కడ ఇంటిమేషన్ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే డేట్ని ఏం చేశారు, జాయినింగ్ డేట్ ఎగ్జిట్ డేట్ ఒకటే పడేశారండి. ఓకే, ఇంకా ఏ డేట్ వేస్తారనేది ఆ కంపెనీ వాళ్ళకే తెలియదు అనమాట. ఈ కేసులో రెండు ఒకటే పడింది. సో పిఎఫ్ అయితే క్రియేట్ అయినాయి, పాస్బుక్ ట్రాన్సాక్షన్స్ అయితే ఏం లేవు. దీన్ని ఏం చేయాలి బీజీవీ ప్రాసెస్లో అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు రెజ్యూమ్లో ఈ కంపెనీని మెన్షన్ చేయొద్దు. ఓకే, రెజ్యూమ్లో ఈ కంపెనీని మెన్షన్ చేయొద్దు. నెక్స్ట్ బీజీవీ ప్రాసెస్లో మీరు ఏవైతే కంపెనీస్ మెన్షన్ చేశారో వాటి వరకే బీజీవీని చేస్తారు. ఓకే, ఇంకొంతమంది పిఎఫ్ వెరిఫికేషన్ కూడా బీజీవీలో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఒకవేళ పిఎఫ్ సర్వీస్ హిస్టరీ అవి బీజీవీలో ఇంక్లూడ్ చేస్తే బీజీవీ టీమ్ అనేది ఆ ఓవర్ ల్యాప్స్ ఏమైనా ఉందా అని చెప్పి చూస్తారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఓవర్ ల్యాప్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తారు. ఓవర్ ల్యాప్స్ లేకపోతే ఓకే, దట్ ఈస్ ఫైన్ అనమాట. ఇంకొంతమంది ఏంటంటే పర్టికులర్గా దీన్ని పట్టుకుంటారనమాట. ఓకే, పర్టికులర్గా ఏంటి, ఇదేంటి జాయినింగ్ డేటు ఎగ్జిట్ డేట్ ఒకటే ఉంది, ఓకే మీరు ప్రాపర్గా రిలీవ్ అయ్యారు లేదా అంటే వాళ్ళకి డౌట్ అనమాట. ఓకే, మీరు ప్రాపర్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి బయటకు వచ్చారు లేకపోతే అబ్స్కాండ్ అయ్యారని చెప్పి ఆ బీజీబీ టీమ్ ఏం చేస్తారంటే ఆ కంపెనీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ రిలీవింగ్ లెటర్స్, ఓకే ఆఫర్ లెటర్ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది అడుగుతారనమాట. ఎందుకంటే మీరు ప్రాపర్గా గుడ్ కండక్ట్తో బయటకు వచ్చారు లేదన్నది చెక్ చేయడానికి వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఇది డిపెండ్స్ ఆన్ బీజీవీ ప్రాసెస్ అనమాట. రేర్ కేసెస్లో ఓకే బీజీవీ టీం వాళ్ళు పిఎఫ్ అనేది చెక్ చేస్తారు. ఓకే, సో జనరల్గా ఈ పిఎఫ్ సర్వీస్ హిస్టరీ ఎప్పుడు చూస్తారంటే మీరు ఏదైతే కంపెనీ జాయిన్ అయ్యారో ఎంప్లాయరు, ఆ ఎంప్లాయరు మీకు పిఎఫ్ అకౌంట్, ఓకే మీ యూఏఎన్కి పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు కదా జాయిన్ అయిన కంపెనీ. ఓకే, ఆ టైంలో వాళ్ళు పిఎఫ్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ పేరోల్ రన్ చేసే వాళ్ళు, ఓకే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ చేస్తే మీరు చెప్పుకోవడానికి రీజన్ అనేది పెట్టుకోండి. ఓకే, సో తెలిసి అయితే అబ్స్కాండ్ అనేది అవ్వద్దు. ఓకే, దీనివల్ల ఫర్దర్గా చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు. కొంతమంది అయితే అసలు ఎగ్జిట్ డేట్ అనేది పెట్టట్లేదు అబ్స్కాండ్ అయితే. ఓకే, అసలు రిలీవింగ్ లెటర్స్ అనేవి ఉండవు. మీరు ఫర్దర్గా అబ్స్కాండ్ అయినా కానీ రీజన్ ప్రొవైడ్ చేయండి, రిలీవింగ్ లెటర్స్ ఏంటంటే మీ దగ్గర లెటర్స్ ఉండవు కాబట్టి అదొక ఛాలెంజ్ అనమాట. ఓకే, ఇది ఒకసారి కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి చేయండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.